మనం ప్రభువారిని ఆరాధించే మునుపు మరి దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం ఎడంగా కూర్చోండి, కొంచెం కూడా ఇద్దరే, ముగ్గురు కాదు, ఇద్దరు కూర్చొని కొంచెం ఎడంగా కూర్చోవచ్చు. అటు కొంచెం ఎడంగా కూర్చోండి. ఈ సమయంలో మనం ప్రభువారిని ఆరాధించే మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. ఆరాధన వర్తమానం కొరకై మనము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం 11వ వచనం వరకు మరి మార్చి చదువుకుంటాం. ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు పేజీ నెంబరు 107వ పేజీ, క్రొత్త నిబంధన గ్రంథం. మరి చదువుచ్చిన వాళ్ళు దయచేసి చదవాలి, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యము వినాలి. చదివేవారు మరి మీ భాగములు మీరు స్పష్టంగా మరి పక్కముటి వారికి అర్థమయ్యే రీతిలో మనం చదవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. నేను ఒక క్వశ్చన్ చదువుతాను, మీరు అందరూ కలిసి ఒక క్వశ్చన్ చదవండి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన మరి సప్పేరాతో ఏకమై పొలం అమ్మెను. దాన్ని తెచ్చుకుని అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? నీవు మనుషులతో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారి కందరికి మిగుల భయం కలిగెను. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిది? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. పదకొండు వచ్చిన కలిసి చదువుకుందాం. సంఘం అంతటికి ఈ సంగతులు విన్న వారందరికీ మిగుల భయం కలిగెను. దేవుడి వాక్యం మన కొరకై దీవించి ఆస్వాదించిన గాక. మరి అక్కడ ఉంటున్న వాళ్ళు డిస్టెన్స్ పాటించట్లేదు, దగ్గరగా ఉండారమ్మా. కొంచెం ముందు జరగండి. సంతోషక్క కొంచెం ముందు జరగండి. అక్క లైన్లో ఇంకొకరు లేరు. త్వరగా టైం వేస్ట్ చేయొద్దు. రండి, ఒకళ్ళు ముందుకు రండి. పిల్లలు కూడా కొంచెం దూరం ఉండాలి. చిన్నపిల్లలకి లేదు అవకాశం, మీకు తెలుసు ఏ విషయం. చిన్నపిల్లలకి వృద్ధాప్యం ఉన్న వారికి లేదు, కర్రలు బట్టి నడిచే వాళ్ళకను చిన్నపిల్లలకి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి మరి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కనుక అని ప్రభుత్వ వారి నిర్ణయం. సరే, ఈ సమయంలో మనము ఎంతో కాలం నుండి అననీయ సప్పేరా గురించి వింటున్నాం కదండి. అననీయ సప్పేరా గురించి కొన్ని ఏండ్లు ప్రభువును కలిగి ఉన్న కానుంచి మనము వారి విషయాలు మనకు తెలుసు. వారి ఇరువురు భార్యాభర్తలు చనిపోయినట్లుగా మనకు తెలుసు.
సరే, ఇక్కడ మరి అననీయ అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఈ అననీయ ఎవరో కాదండి, పేతురు యోహానులకు మరి వారి సొంత జనం. అననీయ ఎవరంటే, ఇప్పుడు యేసుప్రభు వారి శిష్యులు ఉన్నారు కదా, పేతురు యోహాను, వాళ్ళ స్వజనులు వాళ్ళు. అంటే స్వజనులు అంటే ఏంటండి, సొంత వారు. తర్వాత అపొస్తలుడైన పౌలు గారు పేతురు గారి కంటే చిన్న. పౌలు గారు పేతురు గారి కంటే చిన్న. అయితే మరి బైబిల్ గ్రంథంలో ఇంకొక అననీయ కూడా ఉంటాడు. ఆయనను మనం చూడాలంటే మరి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 10వ వచనంలో, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతడు పిలువగా, అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. చాలు. ఈ యొక్క అననీయ వేరు, ఆ అననీయ వేరు. ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఉంటున్న అననీయ వేరు, మరి 9వ అధ్యాయంలో ఉంటున్న అననీయ వేరు. ఈ అననీయము పేతురుతో మాట్లాడిన వ్యక్తి, ఆ అననీయము శిష్యుడు కదా. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అననీయ గురించి మనం కొంత ఆరాధన వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అననీయ సప్పేరా. ఈ అననీయ సప్పేరా వాళ్ళిద్దరు ఎవరు అండి? వారిరువురు కూడా భార్య భర్తలు. సరే, అయితే ఇక్కడ యోహాను పేతురుని అక్కడ ఏం చేస్తారంటే వాక్యం చెప్పలేరు. అక్కడ ఉంటున్న మరి అధికారులు, ఆ శాస్త్రులు, ఆ పెద్దలు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆటంకాలు పరుస్తుంటారు. యెరూషలేములో ఆటంకం పరుస్తుంటారు. ఎవరిని చెప్పండమ్మా? ఎవరిని? దేవుని వాక్యము చెప్పకుండా ఈ రోజులలో కాదు, కూడా అలాంటి ఆటంకాలు ఉంటున్నాయని మనం గ్రహించాం. సరే, ఇప్పుడు పేతురు యోహానుని ఇబ్బంది పెడుతుంటారు, వారిని చెరసాలలో వేస్తుంటారు. వేసిన తర్వాత అలాగే వారు కూడా ఎన్నో శ్రమలు బాధలు యేసు ప్రభు వారి కొరకై ఎన్నో శ్రమలు బాధలు పడతారు. తర్వాత అక్కడ ఉంటున్న పెద్దలు ఏం చేస్తారంటే, శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు చూడండి 4వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదవండి. మర్నాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకున్నారు. ఆ ప్రధాన యాజకుడైన ఆ అన్నయ్యు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండ్రి. తర్వాత ఏం చేస్తారంటే, ఈ పేతురుని యోహాను వాళ్ళ మధ్య నిలబెట్టి మీరు ఏం చేస్తారు, మీరు ఎందుకు వాక్యం చెప్తున్నారు అని అడుగుతారు. అలాగో అడిగి ఇబ్బంది పెట్టి ఏం చేస్తారంటే వాళ్ళని కొట్టాలనుకుంటున్నారు. అయితే కొంతమంది కొట్టనివ్వరు. సరే, ఆ విధంగా మీరు మాత్రము మరి యేసు ప్రభువు గురించి చెప్పొద్దు అని చెప్తారు. బహు గట్టిగా ఖండితంగా ఆజ్ఞాపిస్తారు. అయినా కూడా వీళ్ళు ఏమంటారంటే, చూడండి 20వ వచనం, 19వ వచనం 20వ వచనం చదవండమ్మా. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చూశారండి. మేము కన్నవాటిని విన్నవాటిని ఉండక చెప్పలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఎవరికి? ఈ అధికారులకు, పెద్దలకు, శాస్త్రులకు అది ఇచ్చేశారు. ఇస్తే ఏం చేశారంటే, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, సరే పంపించేస్తారు. చదవండి 21వ వచనం.
21 వచ్చిన, ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహింపరచు నుండి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక గట్టిగా బెదిరించి, చూసారండి, గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఏం చేస్తారు వాళ్ళని? ఎవరినండి? పేతురును యోహాను వాళ్ళు ఏం చేస్తారంటే గట్టిగా బెదిరించి వాళ్ళు విడిచిపెడతారు. విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వచ్చారంటే వాళ్ళ స్వజనుల దగ్గరకు వచ్చారు. చూడండి 22:3 వచనం, వారు విడుదల నుండి వారు తమ స్వజనుల వద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి చాలు. అక్కడ ఉంటున్న స్వజనులు అందరూ, ఈ స్వజనుల్లోనే వీళ్ళు ఉంటారు. ఎవరు? అననీయ సప్ఫేరా వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన వారు. ఎవరు సంబంధించిన వారు? పేతురు యోహానుకు సంబంధించిన వారు. ఎవరు? అననీయ సప్ఫేరా. వాళ్ళు ఇరువురు కూడా చక్కగా దేవుణ్ణి కలిగి ఉన్నారు కనుక మరి దేవుని వాక్యం ద్వారా వాళ్ళు బలపరచబడి విశ్వాసం నుంచి మరి స్వజనులకు చెప్తారు. స్వజనులకు చెప్తే వాళ్ళు కూడా కొంతమంది మారతారు. అర్థమైందండి? ఎంత వారు కూడా కొంతమంది స్వజనులు కూడా కొంతమంది మారి, ఇక మనం 24 వచ్చిన కానీ చూస్తే వాళ్ళు ప్రార్థిస్తారు. ప్రార్థించిన తర్వాత అలాగూ ఎలాంటి కార్యం జరిగిందంటే వాళ్ళ జీవితంలో ఎలాంటి కార్యం జరిగిందంటే దేవునికి పూర్తిగా సమర్పించుకుంటారు. అక్కడ ఉంటున్న ప్రజలు పూర్తిగా దేవునికి సమర్పించుకుంటారు. ఎంత సమర్పించుకుంటారంటే చూడండి 32 వచనం కానించి 32 వచనం 4వ 32 వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారే ఉండ్రి. చూడండి, ఎవడను తనకు కలిగిన వాటిలో అంటే ఎంత మార్పు వచ్చేసింది చూశారండి ఎవరిలో? ఇప్పుడు నేను చెప్పే వాక్యం మీకు అర్థం కావాలి, అంతే కదండి? నేను చెప్పే వాక్యం మీకు అర్థం కావాలి. ఈ పేతురు యోహాను యొక్క మరి స్వజనులకి అక్కడ జరిగిన స్టోరీ చెప్తారు. ఆ పెద్ద పెద్దోళ్ళు ఏం చేశారో వాళ్ళంతా ఆ యొక్క హిస్టరీ చెప్తారు. చెప్పిన తర్వాత వీళ్ళు ప్రార్థిస్తారు. తర్వాత దేవుని వాక్యాన్ని బోధిస్తారు. ఎవరు బోధించేది? పేతురు యోహాను వాళ్ళకుంటున్న స్వజనులకు బోధిస్తారు. బోధిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని కలిగి ఉంటారు, విశ్వసిస్తారు. వాళ్ళలో ధైర్యం వస్తుంది, ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం ఉంచిన తర్వాత ఎంతగా మారిపోతారంటే వాళ్ళకు కలిగిన దానిలో ఏది తనదని అనుకోలేదట. తర్వాత చదవండి, వారికి కలిగినంతయు సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు సాక్ష్యం ఇచ్చిరి. తర్వాత 34 వచనం, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. ఈ విధంగా వాళ్ళలో అంత గొప్ప కార్యము వాళ్ళలో జరిగింది. వాళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఈ లోకం మంద కాదు, ఈ లోకం అశాశ్వతమైంది. ఈ లోకంలో మనకేదుండా అవన్నీ విడిచిపెట్టాలి కనుక ఈ లోకంలో ధనధాన్యాలు ఏమున్నా, స్థలాలు పొలాలు ఏమున్నా అవన్నీ కూడా ఒకరోజు విడిచిపెట్టాలి. యేసు ప్రభువు వస్తున్నాడు. ఆయన పునరుద్ధానుడైన దేవుడు కనుక, ఆయన సమాధి నుంచి జయించిన దేవుడు కనుక మరి ఆయన మనం కలిగి ఉండాలా, విశ్వాసం ఉంచాలా. మనది ఈ లోకం కాదు, మనది పరలోకం అనే విశ్వాసం ఉంచినారు. ఎవరండి? ఎవరి గురించి నేను చెప్పేది? స్వజనులు. అర్థమైందా? ఎవరు స్వజనులు? పేతురు యోహాను యొక్క స్వజనులు. అర్థమైందండి? అంటే సొంత జనులు, సొంత వారు అంటే బంధువులు. వారిలో వీరు ఉండాలి. ఎవరెవరు? అననీయ సప్ఫేరా. కనుక సప్ఫేరాను అననీయ ఇద్దరు భార్య భర్తలు కనుక వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని కూడా ప్రభు నమ్ముకున్నారు, వీళ్ళని కూడా విశ్వసించినారు. అయితే
అక్కడ ఉంటున్న వ్యక్తులు అందరూ ఏం చేశారంటే వాళ్ళ ఆస్తులు అన్నీ అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. తర్వాత అలాగనే వీళ్ళు కూడా చేశారు. ఎవరెవరు చెప్పండమ్మా? ఈ అననీయ సప్పీరా కూడా వాళ్ళ ఆస్తులు కూడా అమ్మే చేశారు, అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాలని తీసుకొచ్చినారు. ఇప్పుడు మనం చదువుకున్న స్టోరీ 5వ అధ్యాయంలో ఇది జరిగిన స్టోరీ. ఈ అననీయ సప్పీరా ఏం చేశారంటే వాళ్ళ ఆస్తి కూడా వాళ్ళ భూములు కూడా అమ్మి ఏం చేశారంటే పేతురు దగ్గర తీసుకొచ్చారు, అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. చూడండి 36వ వచనం చదవండమ్మా, లేక 37వ వచనం. ఇతడు భూమి గలవాడే ఉండేది. ఎవరు? బర్నబా అమ్మి. ఎవరండి? ఈ బర్నబా హెచ్చరిక పుత్రుడు. ఈ బర్నబా కూడా ఏం చేసినాడంటే అతను కూడా భూమి అమ్మి ఏం చేసినాడు? అపొస్తలుల పాదాల దగ్గర పెట్టినాడు. అలాగనే వీళ్ళు కూడా చేసినారు. ఎవరు వీళ్ళు? అననీయ సప్పీరా. వీళ్ళలో ఏమైంది? ఎందుకు అమ్మారు? వీళ్ళు కూడా ప్రభునందు విశ్వాసం ఇచ్చారు. వీరు కూడా ప్రభువుని అంగీకరించారు. వీరు కూడా బహుబలంగా వాడబడ్డారు. అయితే వాళ్ళ ఇరువురు యొక్క స్టోరీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొంత దాచుకొని చేశారండి, కొంత దాచుకొని ఎవరు? ఈ అననీయ ముందుగా వచ్చినాడు. వాళ్ళిద్దరు భార్య భర్తలు మాట్లాడుకున్నారు, ఏకమయ్యారు. ఏకమేం చేశారండి? కొంత దాచుకొని చెప్పండి, మీకు సగం కొంత దాచుకుని అంటే కొంత తీసుకొచ్చినారు. అంతేనండి? అంతేనమ్మా? చదవండమ్మా 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం. భార్య ఎరుగకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి, అంటే వీళ్ళిద్దరూ భార్య భర్తలు అనుకుని ఏం చేశారంటే కొంత తీసుకుని వచ్చి ఎవరి దగ్గర పెట్టారండి? అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు పేతురు కూడా ఏమంటారంటే, అననీయ నీ భూమి ఇంతకేనా అమ్మింది? అవునయ్యా ఇంతకే అమ్మినా. అప్పుడు పేతురు గారు ఏమనండి, నువ్వెందుకు అలా చేసినావు? చూడండి 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ వద్దనున్నప్పుడు అది నీదే కదా? లేదయ్యా నేను కొంత దాచుకున్నాను, కొంత దాచుకొని కొంత తీసుకొచ్చినాను అని అనొచ్చు కదా. ఎవరితో చెప్పండి అమ్మా? ఎవరితో? పేతురుతో అనొచ్చు కదా. ఏమండి? ఇప్పుడు మనం దేవుని మందిరానికి వచ్చినాం, ఇంట్లో ఏమైనా తీసుకొచ్చి ఏమంటున్నా పాస్టర్ గారు మీ ఇష్టాలు, మీకు ఎంత ప్రేరేపణ కలిగితే అలాగే మన ప్రభువుకి ఇస్తాం, అంతే కదండి. అంతే డిమాండ్స్ లేవు. అయితే ఇప్పుడు పేతురు గారు అడిగినప్పుడు ఏం చెప్పొచ్చు? అయ్యా కొంత ఏం చేసాం, మేము దాచుకున్నామయ్యా అని చెప్పొచ్చు కదా. అయితే ఏం చేయలేదు, అక్కడ అబద్ధం ఆడి అతను ఏమైపోయిందండి? చనిపోయింది కదా. చూడండి, అబద్ధం ఆడి చనిపోయింది. పాపం ఆ విషయం తన భార్యకి తెలియదు, సప్పీరాకు తెలియదు. ఆమె కూడా 3 గంటల టైంలో 3 గంటల తర్వాత, అంతేనండి 3 గంటల తర్వాత 7వ వచనం చదవండి, 5వ అధ్యాయం 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సమయంలో వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు చూడండి ఆమెను అననీయను ప్రశ్నించినాడు, అలాగే తన భార్యను కూడా ప్రశ్నించినాడు. వారు ఇరువురు కూడా ఏం చేశారండి? ఏం చేశారు? అబద్ధం ఆడి ఇరువురు కూడా చనిపోయినారు కదా. ఇది దీంట్లో ఉంటున్న స్టోరీ. సరే, ఇప్పుడు ఒక్కొక్కటి మనం ధ్యానించుకుంటాం, ఒక్కొక్కటి మనం ధ్యానించుకుంటాం. చూడండి, మొట్టమొదటిగా వీరు ఇరువురు కూడా ఏం ఏకమై
దేని విషయంలో ఏకమయ్యారు? ఏకము మంచిదే కావటం. అర్థమైందండి? ఏకంగా ఉండటము దేవుడి ఇష్టమే. అయితే ఏకములో రెండు అర్థాలు ఉంటుంటాయి. ఒకటి ప్రభువును బట్టి, ప్రభు కార్యాలలో ప్రభువును బట్టి ఏం చేయొచ్చు? ఏకమై ఉండొచ్చు. అయితే ఈ ఇరువురు యొక్క భార్యాభర్తలు ఎలా ఉన్నారంటే ప్రభువుకు వ్యతిరేకముగా ఎలా ఉన్నారు? వీళ్ళు ఏకముగా ఉన్నారు. ప్రభువుకు వ్యతిరేకముగా. సహోదరులారా, మనము ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. మన జీవితంలో ప్రభువుకు వ్యతిరేకముగా ఎన్నోసార్లు ఏకీభవించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభువుకు వ్యతిరేకంగా ఎన్నోసార్లు మరి ఏకీభవించిన సందర్భాలు లేకపోలేదు. విన్నారండి? ఇది చెడుకు ఏకీభవించినారు, మంచిగా కాదు. మంచిగా ఏకీభవించవచ్చు, మంచి కార్యములకు ఏకీభవించవచ్చు. కానీ ఈ అననీయ సప్పేరా దేనికండి? చెడుకు ఏకీభవించినారు, దేవునికి వ్యతిరేకంగా ఏకీభవించినారు. దేవునికి వ్యతిరేకంగా ఏకీభవించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. లేవీకి ముని మనవడను, కహాతుకు మనవడను, ఇస్కారు కుమారుడకు కోరాహు, రూబేనీలలో ఏలీ కుమారులైన దాతాను, అభిరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకెదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి. చూశారండి? వ్యతిరేకంగా పోగుబడ్డారు, వ్యతిరేకంగా ఏకమయ్యారు. ఈనాడు క్రైస్తవులు ఈనాడు ప్రజలు ఎలా ఉన్నారంటే దేవునికి వ్యతిరేకంగా ఏకమవుతున్నారు. దేవునికి వ్యతిరేకంగా ఏకమవుతున్నారు. దేవునికి వ్యతిరేకంగా ఏకమయ్యే ప్రజలుగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అననీయ సప్యరా వారి ఇరువురు కూడా దేవుని విషయంలో ఏకం కావాలా? దేవునికి వ్యతిరేకంగా ఏక మనస్తత్వం కలిగి ఉన్నారు. ఏకమై వారిలో ఉంటున్న బలహీనత. వారి ఇరువురికి ఏం చేశారండి? దేవునికి వ్యతిరేకంగా ఏకమైనారు. ఇది మొట్టమొదటి వాళ్ళ లక్షణాలు. వ్యతిరేకంగా ఏకమయ్యారు. చూడండి, మొదటి రాజుల గ్రంథము ఇంకో ఫ్యామిలీ చూద్దాం. 21వ అధ్యాయము 7వ వచనం. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషం కొనుము. నేనే యెజ్రెయేలీయురాలైన నాబోతు ద్రాక్ష తోట. ఏమండి? ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోట కోరినాడు, ఆశిస్తే నాబోతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ ద్రాక్ష తోట నాకు ఇమ్ము, నాకు అది నేను కూర తోట వేసుకుంటాను, నేను నీకు దానికి బదులుగా ఇంకొక తోట ఇస్తా అంటే ఏమన్నంటే నాబోతు గారు ఏమన్నాడు? అయ్యా నేను ఇవ్వను, అది ఎవరిది? నా పితరులు సంపాదించింది, నేను ఇవ్వను. ఏమండి? ముత్తాతలు సంపాదించిన ఆస్తి అమ్మకూడదు. అర్థమైందండి? చాలామంది మరి ఈ రోజులలో అలా అమ్ముకుంటుంటారు. కనుకనే అలా ఉంచుకోవటం ద్వారా ఈ రోజులలో అయితే గొప్ప ధనవంతులు అయ్యేవులే, అలా అమ్ముకోవటం ద్వారా దరిద్రులు అయిపోయారు కొంతమంది. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఆహాబు, యెజబెల్ వారి ఇరువురు భార్య భర్తలు ఏం చేశారండి?
నువ్వు ఇప్పుడు రాజుగా ఉంటున్నావు, నువ్వు సామాన్యుడి కావు అని భార్య ప్రోత్సహించింది, చెడుతనాన్ని ప్రోత్సహించింది. నీకు రేపు ఏళ్ళకల్లా నీకు నాబోతు ద్రాక్ష తోట ఎక్కిపించేస్తా అంటే వద్దు అని అనాలి కదండి. ఆహాబు ఏమనాలి? వద్దని మన కాదు, అడిగినాను వద్దన్నాడు అంతే, వద్దులే అనుకోవాలి కదా. అలా అనుకోవాలి. వారు ఇరువురు ఏం చేశారండి? ఏకీభవించి నాబోతుని చంపడానికి ప్రయత్నం చేసి చంపేశారు. దొంగ తాకీదులు పుట్టించి దేవునికి వ్యతిరేకంగా ఒక వ్యక్తిని హత్య చేసి పారేశారు. ఇద్దరు వ్యక్తులు కుదిరించుకొని ఆ వ్యక్తిని ఏం చేశారండి? రాళ్లతో ఏం చేశారు? చంపేశారు. ఎవరిని? నాబోతుని. దేవుడు ఒప్పుకుంటాడండి? సహోదరి సహోదరుడా, ఏకీభవించాలంటే దేవుని విషయంలో మంచి కార్యములలో ఏం చేయొచ్చు? ఏకీభవించవచ్చు. కానీ అందరూ వినాలమ్మా, కానీ చెడు కార్యములలో వీళ్ళు ఏం చేశారు? చాలామంది ఈ దినాలలో చెడు కార్యాలకు ఏకీభవిస్తున్నారు. ఈ అననీయ సప్ఫీరాలో ఉంటున్న చెడు కార్యానికి వాళ్ళు ఇరువురు కలిపి ఏం చేశారండి? ఏకీభవించినట్లుగా మనం చూడొచ్చు. వాళ్ళు ఉంటున్న మొట్టమొదటి బలహీనత ఏకీభవించటము. రెండవ బలహీనత చూద్దాం. అదే అధ్యాయము అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 2వ వచనం. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి, చాలు. రెండవ లక్షణం అతనిలో ఉంటున్న, ఎవరిలో ఉంటుందండి? ఎవరిలో మనం చూసే ఇప్పుడు అననీయ సప్ఫీరాలో ఉంటున్న లక్షణము, దేవునికి వ్యతిరేకమైన లక్షణము, బలహీనత ఏంటంటే రెండవది దాచుకున్నారు. దాచుకోవటం. చాలామంది దాచుకుంటుంటారు. ఏనానండి? పాపాన్ని దాచుకుంటుంటారు. దాచుకోవటము. ఏబు గ్రంథము చూడండి. ఏబు గ్రంథము 31వ అధ్యాయం. ఏబు గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకొని భయపడి నేను మౌనంగా నుండి చాలండి. ఆదాము ఏం చేసినాడండి? దాచుకున్నాడు. ఈనాడు చాలామంది నామకార్థ క్రైస్తవులు వాళ్ళ పాపముల విషయమై దాచుకుంటున్నారు తప్ప ప్రభు దగ్గర క్షమాపణ అడిగేవారుగా లేరు. ప్రభు దగ్గర క్షమాపణ అడగట్లేదు. మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు, కానీ వారి యొక్క బలహీనతలు, వారి యొక్క అవిధేయతలు ఏం చేస్తారండి? ప్రభు దగ్గర విడిచిపెట్టరు. ఎలా ఉంటారు మరి? ఎలా ఉన్నారండి? దాచుకునేవారుగా ఉన్నారు. దాచుకుంటున్నారు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 13వ వచనం. లేక 10వ వచనం చదవమ్మా. 10వ వచనం. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటుని. దాగుకోవటానికి గల కారణం ఏంటి? పాపము. ఈ అననీయ సప్ఫీరాలో రెండవ లక్షణం, వాళ్ళు దాచుకున్నారు. మొట్టమొదటండి దేవునికి వ్యతిరేకంగా ఏకమయ్యారు. అర్థమైందండి? దేవునికి వ్యతిరేకంగా ఏకమయ్యారు. రెండవ లక్షణము వారిలో వాళ్ళు ఏం చేశారు? దాచుకున్నారు. మూడవది చూద్దామండి. అపొస్తలుల కార్యములు
5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు, అన్నయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. చెప్పండి. ఈ 3వది ఏంటంటే దేవుణ్ణి మోసం చేసినారు. ఎవరు? అననీయ, సప్ఫీరా. దేవుణ్ణి ఏం చేశారండి? మోసం చేశారు. మోసం చేసే యొక్క ఉద్దేశం ఎవరిది బైబిల్ ప్రకారంగా? సాతాను కదా, అపవాది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను చాలండి. కనుక ఇప్పుడు అపవాది యొక్క లక్ష్యం ఏంటండి? వాడు మొదటి నుండి ఏం చేసేవాడు? పాపం చేసేవాడు. మొదటి నుండి మోసం చేసేవాడే. ఎవరు? అపవాది. అందుకని ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసిన పని ఏమిటి? అవ్వతో అంటున్నాడు దేవుడు. అవ్వా, నువ్వు చేసిన పని ఏంటి అన్నప్పుడు ఆమె ఏమంటుందండి? చదవండి. అడగగా, సర్పము నన్ను మోసపుచ్చినందున. చాలు. ఇప్పుడు మోసం చేసేది ఎవరు? సర్పం. ఇప్పుడు అననీయ సప్ఫీరాలో ఏముందండి? మోసం ఉంది. దేవుని వాక్యం చెబుతుంది, మోసపూకుడి దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమిత్తునో ఆ పంటనే కోయను. ఏమండి, మనము నాటేస్తే వడ్లు వస్తాయి, నాటేస్తే గోధుమలు రావు. వడ్లు వేస్తే గోధుమలు రావండి కదా. మామిడి చెట్టు వేస్తే యాపకాయలు కాయవు కదా, లేక యాప చెట్టు వేస్తే మామిడికాయలు కాయవు. నువ్వు ఏమి ఎత్తుతావో ఆ పంటనే కోయదు. ఇప్పుడు అపవాదిగాడు అతని యొక్క ఉద్దేశం ఏంటంటే మోసం చేసేవాడు. ఎవరిని మోసం చేసిందండి? చెప్పాలి. ఎవరిని మోసం చేసింది? మనం చదువుకున్న అధ్యాయంలో ఎవరిని మోసం చేసింది? అననీయ, సప్ఫీరాని మోసం చేయలేదండి? మోసం చేసింది కదా. అననీయ, సప్ఫీరా మోసపోయారు. అందుకనే పేతురు గారు ఏమంటున్నాడంటే, ఏమంటాడండి చూడండి. అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది? హృదయమును ప్రేరేపించేది ఎవరు? చెడు విషయంలో సాతాను. ప్రేరేపించేది దేవుడు కూడా ప్రేరేపిస్తాడు. అయితే ఇక్కడ అననీయ, సప్ఫీరాని ఎవరు ప్రేరేపించారని? సాతాను ప్రేరేపిస్తుంది. సాతాను యొక్క ప్రేరేపణలో ఉన్నారు ఎవరు? అననీయ, సప్ఫీరా సాతాను యొక్క ప్రేరేపణలో ఉన్నారు. తర్వాత ఇది మూడవ బలహీనత ఎవరిలో? అననీయ, సప్ఫీరాలో ఉంటున్న బలహీనత ఏంటండి? మొట్టమొదటిది చెడు విషయంలో. అందరు చెప్పాలి, చెడు విషయంలో ఏకమై ఉన్నారు. రెండవది దాచుకున్నారు. అర్థమైందండి? దాక్కున్నారు అన్నట్లుగా. మూడవది మోసపోయినారు. మోసపుచ్చేవాడు ఒకడున్నాడు, కానీ వీళ్ళు మాత్రం మోసపోయారు కదండి. మోసపోయారు. తర్వాత నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనం చదవండి.
అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీదే కదా, నీ వశమే ఉండలేదా? ఏమండి, నీ భూమి నువ్వు అమ్ముకున్నావు, ఆ డబ్బులు నీవి, అర్థమైందమ్మా? ఆ పైసలు నీవి, ఆ వచ్చిన ఆ బడ్జెట్ నీది, నీది నువ్వు మోసం చేసుకోవటం ఏంటి? అది నీదే కదా అంటే దీంట్లో మనం గమనించాల్సి ఏంటి గమనించాల్సిందంటే చదవండి, ఆ వచ్చిన పూర్తి కానివ్వండి. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పెంబట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు. చాలు. ఇప్పుడు ఇక్కడ నువ్వెందుకు మరి ఎంతసేపు మాట్లాడుతున్నాడు కదా, ఎవరెవరితో చెప్పాలి అమ్మా? మీరు అడగటానికి ఏంటంటే కారణం, మీరు వింటున్నారు అనేది నాకు ఆశ. మీరు వినట్లేదంటే మీరు నాకు చెప్పట్లేదని అర్థం. మీరు నాకు చెప్పకపోతే మీరు వాక్యం వినట్లేదు. మనిషి ప్రజెంటు, మైండ్ ఏమో ఆబ్సెంట్, ఇంటికాడ ఉన్నట్టేంది కదండి. ఇంటికాడ ఏమన్నా ఏదో మరిచి వచ్చినట్లుగా కదండి. అలా ఉండొద్దండి. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వచ్చినాం. మన మైండ్ ఇక్కడే ఉండాలి, మన ఆలోచన ఇక్కడ ఉండాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పేతురు గారు అననీయ గారికి కొంత అవకాశం ఇచ్చిండు. ఇచ్చిన లేదండి, ఇచ్చినట్టుగా లేదు అక్కడ. కానీ ఈ మాటల సందర్భంలో అది అర్థం చేసుకో ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడ మొదలుపెట్టండి. 3వ వచనం కాడి నుంచి మొదలుపెట్టండి. ఎవరు? పేతురు గారు. ఎవరితో మాట్లాడటం? అననీయతో మాట్లాడటం 3వ వచనం కాడి నుంచి మొదలుపెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది అని క్వశ్చన్ వేసినాడు. ఎందుకు ఇట్లా తయారైను అన్నప్పుడు ఏం చేయాలంటే, అతను అవకాశాన్ని ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. దైవజనుడికి ఏమైపోయింది? తెలిసిపోయింది. అయ్యా క్షమించయ్యా, క్షమించు ప్రభువా, పేతురు గారు క్షమించండి అని అడగాలి కదా. క్వశ్చన్ మార్కేషన్. ఈ క్వశ్చన్ మార్కేషన్ అప్పుడు ఏం చేయాలంటే, అవకాశం ఉంది, సమయం ఉంది, కానీ ఆయన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. సహోదరి సహోదరుడా, మనం కూడా అవకాశాన్ని ఏం చేయలేము, సద్వినియోగం చేసుకునే వాళ్ళం కావు. సద్వినియోగం చేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఆకులు పెట్టుకుంటాం. అంతా అయిపోయిన తర్వాత చెప్పండి, ఆకులు పెట్టుకుంటారు. చూడండి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ వారి ఇరువురు భార్యాభర్తలు ఎలాంటి వారంటే, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని వారు. సహోదరి సహోదరా, ప్రభు వెంటనే కోప్పడ్డండి. పేతురు గారు వెంటనే కోప్పడ్లా. నువ్వు ఎందుకు అలా చేశావు అని కోప్పడుతున్నాడు, అలాగూ ఉద్దిస్తున్నాడు. నువ్వు అట్లన్నీ చేసే కదా, ఆ భూమి నీదే కదా, ఆ ఆస్తి నీదే కదా, నువ్వే అమ్ముకున్నావు కదా, ఆ పైసలు నీయే కదా, నువ్వు ఎందుకు ఇలాగ మోసపోతున్నావు? ఇలాగ నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు? ఎందుకు? ఎవరు నిన్ను సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించింది? ఇవన్నీ అడిగేటప్పుడు ఏం చేయాలండి ఇతను? చెప్పండి, ఏం చేయాలి? వెంటనే పేతురు గారిని ఏం చేయాలండి? క్షమాపణ అడగాల. ఇతను ఎలాంటి వాడంటే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని వాడు. ఎవరు? ఈ అననీయ. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని వ్యక్తి. నాలుగు బలహీనతలు చూపించిన. సమయాన్ని
సద్వినియోగం చేసుకోలేని వ్యక్తి. ఏమండి, అందుకనే సామెత అంటారు కదండి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదండి. కరెంటు పోయిన తర్వాత అగిపెట్టు కోసం దేవుని ఆడుతుంటాం మనం కదండి. చాలామంది కరెంటు పోయిన తర్వాత అగిపెట్టి ఎక్కడ ఉంది, అగిపెట్టి ఎక్కడ ఉంది, ఎందుకు అనగాల, అది ఎక్కడుందో నీకు తెలుసుకోవాలి కదా ముందే. కొవ్వొత్తి ఎక్కడుంది, అరే ఇదేం వ్యవహారం అండి, కొవ్వొత్తి ఎక్కడ ఉంది, అగిపెట్టి ఎక్కడ. నేను ఎవరిని మీ ఇళ్ళలో దూరి నేనే మాట్లాడలేదండి, నేను ఎవరింటికి రాలని కూడా. అయితే మా ఇంట్లో జరిగే స్టోరీ చెప్తున్నా. ఆ కొవ్వొత్తి అగ్గిపెట్టి ఎక్కడ ఉండాలా, అది ఎక్కడ ఉండాలి, అక్కడ ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు అది మనకు ఉపయోగపడుద్ది అనేది. అరే లైట్ అది ఆడని చూడు, అగ్గిపెట్టి ఆడని చూడు, అయితే కొవ్వెత్తి ఆడందో చూడండి. అప్పుడు దేవుడు అడుకోకపోతే అక్కడ అప్పుడు ఎప్పుడు ఉండాలా, ఆ అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి కదా. సహోదరి సహోదర, వీళ్ళు కూడా అంతే. దాన్ని ఏం చేయలేకపోయారండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు, సద్వినియోగం చేసుకోలేదండి. అందుకనే దేవుని వాక్యం చెప్పింది తెలుసా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుటకు జాగ్రత్తగా నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. ఏం పోనేది అంటున్నాడు చెప్పండి, ఏం పోనేది అంటున్నాడండి? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునాలి. ఈ యొక్క అననీయ ఏమండి దేవుని నమ్ముకున్న వ్యక్తే, ఎవరో గురించి నేను చెప్పట్లేదు. కానీ ఇతరుల్లో ఏముంది చెప్పండి, తన హృదయం కఠినమైపోయింది. ఆ అవకాశం వచ్చింది, పేతురు గారు వధిస్తున్నారు, పేతురు గారు కోపడుతున్నారు, కానీ ఏం చేయలేదు. ఒక్కోసారి మన ఇంట్లో కూరే మనం దాచుకో, మీరు మంచివాళ్ళు వెళ్ళండి, మీరు అక్కడ దాచుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే పిల్లగాలు తింటారేమో, లేకపోతే ఏంటి మా ఆయన తింటారేమో, అయితే మా ఆమె తింటదేమో, ఏదైనా మంచి మంచి ఏం చేస్తారండి, ఏమ్మా దాచుకుంటారు కదా. సహోదరి సహోదరుడు చూడ, ఈ యొక్క వ్యక్తి దాన్ని ఏం చేయలేకపోయాడు, సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎంత టైంతో మాట్లాడుతుండండి పేతురు గారు. అననీయ, నువ్వు ఇట్లెందుకు తయారైనావు, నిన్ను ఎందుకు ప్రేరేపించింది సాతాను, నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు, ఏదో నీదే కదా, ఆ పొలం అమ్మినప్పుడు అది నీదే కదా, పొలం నీదే కదా, ఆ స్థలం నీదే కదా, అటు పైసలు నీదే కదా, నువ్వు ఎందుకు ఇట్లా అబద్ధం ఆడుతున్నావు. ఇంత ఏమంటే సంభాషణ నడిచింది వారి ఇరువురు మధ్య. వెంటనే ఏం చేయొచ్చండి, క్షమాపణ అడగవచ్చు. సహోదరి సహోదర, అలాగనే మరి ఆదామా నువ్వెందుకు పన్ను తిన్నావు అడిగినప్పుడు ఏం చేయాలండి, అరే ఇది ప్రభువు తెలిసిందే, ఇది ప్రభువు తెలిసినప్పుడు తెలిసింది, ఆల్రెడీ ప్రభువు తెలిసిపోయింది కనుక అని ప్రభు దగ్గర ఏం చేయొచ్చండి, క్షమాపణ అడగవచ్చు. ఆదామును పోగొట్టుకున్నాడు, అలాగే అననీయ కూడా పోగొట్టుకున్నాడు, ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. సహోదరి సహోదరులారా, మనం కూడా ఎన్నోసార్లు ఈ యొక్క అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం. పోగొట్టుకున్న వారం మనం, అవకాశాన్ని పోగొట్టుకున్న వారం. ఇది ఎన్నో చెప్పినండి బలహీనత. 4వది. 5వది చదవండి, 4వ వచనం చివరిలో, దేవునితోనే నీవు మనుషులతో కాదు అనకని చదవండి. దేవునితోనే మనం కూడా ఏం చేస్తామండి, ఎవరితో ఆడతాం, దేవునితో ఆడతాం, దేవుని సేవకులతో ఆడుతుంటుంటాం, దేవుని బిడ్డలతో ఆడుతుంటుంటాం, దేవుని సేవకులతో అబద్ధం ఆడుతుంటుంటాం. అబద్ధం ఆడు, అబద్ధమునకు జనకుడు ఎవరండి, సాతాను. అబద్ధమునకు జనకుడు
వాడు పుట్టడంతోనే అబద్ధం పుట్టింది. అర్థమైందండి? కనుక అబద్ధములకు జనకుడు ఆయన వాడు. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. యెహోవా మీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు? కయ్యోను అడగ్గా అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా. చూడండి, కయ్యోను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అన్నప్పుడు ఏం చేయొచ్చండి? అర్రే చెప్పండి, దేవునికి తెలిసిపోయిందని అంటే క్షమాపణ. ఎందుకంటే దేవుడు క్షమించటానికి ఎలా ఉన్నాడు? సిద్ధ మనసు. ఆయన మనసు ఎలాంటి తెలుసండి? చెప్పండి అమ్మా. ఎప్పుడైతే క్షమాపణ అనే ఒక అయస్కాంతం ఉందో, మ్యాగ్నెట్, ఈ క్షమించేది తక్కువ ఎత్తుకోండి. అలాగూ దేవుని యొక్క మరి మనసు అసలు ఉండదండి. అవకాశం ఉంది. అడిగినప్పుడే అర్థమైంది కదండి. ఏమండి? దొరికిపోయా. అరే ప్రభుకు తెలిసిందేమో అనుకుని ఏం చేయొచ్చు? కయ్యోను క్షమాపణ అడగాల్సింది. అడిగినట్లయితే ప్రభు అతను శపించపోయాడే. ఆదామును అవ్వ క్షమాపణ అడిగినట్లయితే దేవుడు వాళ్ళని శపించకపోయాడే. వాళ్ళు అడగలేదండి. అలాగనే అననీయ కూడా అవకాశం వచ్చింది. ఏం చేయలేదు? చెప్పండి, అడగలేదు. అది 4వది. 5వది అబద్ధం ఆడున్నాడు. అతని యొక్క బలహీనత ఎలాంటిదండి? 5వది అబద్ధం ఆడాడు. ఎవరితో అబద్ధం ఆడుతుంటావు? దేవుడితోనండి. కొంతమందికి అయితే అబద్ధం ఎట్లా ఆడతారు తెలుసండి? గుట మంచులు దాతు చూశారు. తేలకు భలేగా వాడతారండి అబద్ధం. తేలిగ్గా ఆడుతుంటారు అబద్ధం. చూసావా? ఇతను కూడా ఎలాంటి వాడండి? ఎలాంటి వాడు? అబద్ధం ఆడిండు. ఇదే 5వ లక్షణం. అతని యొక్క బలహీనత. వారి ఇరువురు భార్య భర్తలను కలుపుకోవచ్చు మనం. వారి ఇరువులో ఉంటున్న లక్షణం ఎలాంటిదండి? 5వ లక్షణం ఎలాంటిది? అబద్ధం ఆడే లక్షణం. 6వది చూద్దామండి. 6వది చూద్దాం. 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతకే అమ్మితురా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును. కొంతమంది ఫోన్లో అవును ఇది ఒక నైస్ అనుకుంటున్నారు. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడో ఉంది. ఏంది మాటక అవును అనే మాట ఎప్పుడు ఉందండి? ఇప్పుడేదో అవును అంటుంటారు. ఇప్పుడు ఈ అవును అనేది ఎప్పుడో ఉంది లేదమ్మా? సహోదరులారా, ఏం చక్కగా నైస్గా పేతురు గారితో ఏమంటుందండి? అవును అంకుల్ అవునమ్మా ఇంతకీ అమ్మారా అంటే ఏం లేదండి, గ్రహింపు లేదు. చెప్పండి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడ ఆ ప్రాంతం ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది? నేను ఒకసారి ఏం చేసినంటే, నా జీవితంలో చెప్పాలి కదా, ఒకసారి విజయవాడ పెళ్ళైన కొత్తలో. అప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నాండి దేవుని కృపను బట్టి.
అయితే ఆకలి అవుతుంది. మా బంధువుల ఇంటికి పోవాలంటేనేమో సింగనగర్ పోవాలి. అక్కడ మా మేనత్త కూతురు ఉంది. మరి మా బంధువులు చాలామంది ఉన్నారు సింగనగర్లో. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆకలి అవుతుంటే అన్ని స్వర్ణ ప్యాలెస్ అంటే మన జగ్గపేట పాస్టర్ గారు చనిపోయి చూసారా? అలా స్వర్ణ ప్యాలెస్ ఎదురుగా ఒక క్లబ్ ఒకటి ఉంది ఏలూరు రోడ్లో. ఆ క్లబ్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. అర్థమైందండి? ఆ ఫంక్షన్ ఏంటిదంటే దినం. అర్థమైందండి? అక్కడ దినం జరుగుతుంది. మరి కొంతమంది బోడిగుండ్లు ఉండి బోడిగుండ్లు చేర్చుకుని ఉన్నారు. అక్కడ వాళ్ళది పెద్ద కర్మ చిన్న కర్మ ఏదో జరుగుతుంది సంథింగ్. కానీ భోజనాలు పెడుతున్నారు. నాకు ఆకలి అవుతుందిగా, ఏమండి ఆకలి తిని అటు ఇటు చూశాను, అందుట్లో దూరిన. దేంట్లోకి? ఆ భోజనం తినే లైన్ కూర్చున్నారు. టేబుల్ మిల్సే వేసి కూర్చొని భోజనం చేస్తున్నారు. నేను కూడా ఏం చేసినంటే చక్కగా కర్చీప్తో ముఖం తుడుచుకున్నాను. ఆకలి అవుతుందిగా మరి నేను కూడా పోయి కూర్చొని, ఏంటంటే తినరాదు అంటే గ్రహింపు లేదు అనే దానికి నేను మాట్లాడేది. గ్రహింపు ఉండాలి కదా, గ్రహింపు లేదు మనకెందుకు? ఇప్పుడు ఏమండి నువ్వు తింటాకు తినరాదు. ఒక ఆయన అడిగిన, నా ముందు పక్కన కూర్చుని అడిగిన, ఏమన్నా పెళ్ళి అండి అన్న. చూసి కాదు దినమానుడు. ఇంకా నయం, నీ ఎవరు నువ్వు ఆడుకొచ్చిన వాళ్ళ. అర్థమైందండి? ఆడుకొచ్చిన నిన్ను ఎవరు పిలిచారు అని అలా అడిగినట్టయితే అట్లుంటేదో. ఎందుకు చెప్తున్నావు అంటే ఒక్కోసారి మనం కూడా ఎలా ఉంటాం, దాని గురించి నేను చెప్పాల్సి వచ్చింది. నా స్టోరీ గ్రహింపు లేనట్లు ఉంటుందండి. బరా వచ్చింది. ఎవరు? బాగా ఇచ్చుడుగాడు. ఎవరండి? చెప్పరే అమ్మా. మరి చెప్పరే, నేను మిమ్మల్ని అనాలనా? లేకపోతే మీకు చుట్టం అయిద్దా? చెప్పారు. వచ్చి ఏం చేసిందంటే దబ్బా వచ్చేసింది. ఎవరెక్కడికి వచ్చి ఏం చేసిందండి? పాపం మరి ఏలనుకుందో ఎత్తుందో తెరవు. అప్పుడు పేతురు గారు అడిగినాడు, ఏమని? అమ్మా చదవండి అమ్మా. అప్పుడు పేతురు 8 వచ్చినాం, మీరు ఆ భూమిని ఎంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. చాలా చూడు ఏం కూడా ఏం చేసిందండి? అబద్ధం ఆడింది. అబద్ధం ఆడటానికి నెంబర్ 1 ఎవరెవరు? మనం కాదండి. ఎవరు? అననీయ వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు అంటే ఆరోది ఏం లేదండి, గ్రహింపు లేదు. గ్రహింపు ఉందనుకోండి, ఆమె చనిపోయిద్దా? చెప్పండి, మీరు ఒకటి చెప్పాలి. చనిపోదామే. గ్రహింపు లేని కారణం చేతనే ఆమె ఏమైపోయింది? చనిపోయింది. అక్కడ అర్థం చేసుకోవాలి కదా, అక్కడ ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి? లేకపోతే పేతురు గారు ఆమె వస్తుంది కానీ మీరు ఎవరు ఆమెకు చెప్పొద్దు అని అనడా? ఆమె వస్తుంది కానీ బరాబర్ వస్తుంది కానీ అన్నయ్య చనిపోయిన సంగతి, తన భర్త చనిపోయిన సంగతి ఆమెకు చెప్పొద్దు అని అన్నాడండి? ముందే ఆమె డైరెక్షన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఏం లేదు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. 3 రాళ్ళు తన ఇల్లును ఓడబెరుక్కుంటుంది. అర్థమైందండి? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. 3 రాళ్ళు ఏం చేసింది? ఏమేమో మూర్ఖురాలు. 3 రాళ్ళు ఆ దైవజనుడితో అబద్ధం ఆడింది. అప్పుడు ఇద్దరు కూడా ఏమైపోయారండి? చనిపోయారు. ఇద్దరు చనిపోలేదమ్మా? చనిపోయారు. ఇప్పుడు 6 యొక్క బలహీనతలు మనం చూసినాం. ఎవరిలో? అననీయ సప్ఫీరాలో. ఏమేమి చెప్పండి? ఏకీభవించినారు నెంబర్ 1. నెంబర్ 2 దాచుకున్నారు. ఆదాయం ఏం చేసినాడంటే తన పాపాన్ని దాచుకున్నాడు కదా, దాక్కున్నాడు. 3వది మోసపోయినాడు.
కదా. సాతాను ద్వారా మోసపోయిన అంటే మోసం చేసినాడు. ఎవరిని మోసం చేస్తున్నాడు? దేవుణ్ణి మోసం చేస్తున్నాడు. పేతురు గారు అన్నాడు కదండి, నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు కదా. పరిశుద్ధాత్మను దేవుడే కదా. మూడో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినాడు. అంటే తక్కువగా ప్రవర్తించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. జ్ఞానం తక్కువగా ప్రవర్తించినట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అబద్ధం ఆడాడు. ఎవరితో? దేవునితో అబద్ధం ఆడినాడు. తర్వాత ఆరోది గ్రహింపు లేనట్లుగా జీవించినారు. మరి చివరికి ఏమైపోయారంటే వాళ్ళిద్దరు ఇరువురు ఏమైపోయారండి? మరి ఇప్పుడు ఇటువంటి లక్షణాలు ఉండేవా? ఏంటి చెప్పరేంటి? ఇటువంటి లక్షణాలు ఇది కొత్త నిబంధన గ్రంథం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది క్రొత్త నిబంధనలో ఉంటున్నాం మనం. ఈ క్రొత్త నిబంధనల గ్రంథంలో ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు మరి మన దగ్గర లేవంటారా? లేక మనకంటే అననీయే గొప్పాడా? ఏమండి, అననీయ మనకంటే మరి మంచోడు కాదా? అననీయ సప్పారా మనకంటే మంచోళ్ళ కాదా? ఏమైపోయారు? ఆ కృపగల దేవుడు, ఆ ప్రేమగల దేవుడు. ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలంటే, ప్రభువా నేను కూడా నా జీవితంలో అననీయ సప్ఫీరాలు ప్రభువా నేను కూడా మీకు వ్యతిరేకంగా ఎన్నోసార్లు ఏకీభవించినాను కదా. ఎన్నోసార్లు ఏకీభవించిన ప్రభు నేను. ప్రభు అననీయ సప్ఫీరాలు ప్రభువా నేను కూడా నా హృదయంలో పాపాన్ని ఏం చేసినాను? ఆదాము వలె దాచుకున్నాను ప్రభువా. మూడవది ప్రభువా నేను కూడా ఏం చేసిన? పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన, పరిశుద్ధాత్మను మోసం చేసిన ప్రభు. ఎన్నోసార్లు ప్రభువును మనం మోసం చేసినాం. తర్వాత నాలుగోది ప్రభువా నేను కూడా సమయాన్ని నేను ఏం చేయలేకపోతున్నాను? సద్వినియోగం చేసుకోలేకపోయినా చాలాసార్లు ప్రభువా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని వ్యక్తిగా జీవించినాను. ఐదవది నేను కూడా ప్రభువా అబద్ధం ఆడినాను. అబద్ధికురాలిని ప్రభువా, అబద్ధం ఆడే వ్యక్తిని ప్రభువా. ఆరవది గ్రహింపు లేని వాడిని ప్రభు. ఎన్నోసార్లు మనం గ్రహింపు లేక ఎంతో నష్టపోయిన సందర్భాలు ఉంటున్నాయి. ఎన్నోసార్లు గ్రహింపు లేక, ఆలోచన లేక, గ్రహింపు లేక అయితే వాళ్ళు చనిపోయారు ప్రభువా. కానీ నన్ను సజీవ రెక్కలో చేర్చినారు. ఏమండి సప్పారా గ్రహింపు లేకనే చనిపోయింది. మరి మనం కూడా ఎన్నోసార్లు అలాంటి గ్రహింపు లేని వారు ఉన్నాము, కానీ మనం చనిపోవాలా. దేవుడు మనల్ని ఇంతవరకు సజీవులు అక్కడ చేర్చినాడు. కనుక మన ప్రభుని ఏం చేయాలంటే హృదయమార ప్రభుని ఆరాధించాలి. ప్రభువా నిజమైన ఆయన అయ్యా అలాంటి వ్యక్తులను చనిపోయినారు. అక్కడ రాసిందండి, అక్కడ పడి ప్రాణం విడిచినట్టు రాసిందండి. ఎంత బాధ తెలుసా? చూడండి 5 వచ్చింది చదవండి. 5:5 అననీయ ఈ మాటలు వినుచునే పడి ఎట్లండి? ఒకసారి ఆలోచించండి. పడ్డప్పుడు అట్లా వినుకుంటా, పేతురు మాటలు వినుకుంటే ఏమైపోయాడండి? పడిపోయి. అయ్యో మనం ఎన్నిసార్లు ఎంత లేదు మన దగ్గర, ఎన్నిసార్లు ఇలాంటి లక్షణాలు లేవు మన దగ్గర. అననీయ సప్ఫీరా వాళ్ళ లక్షణాలు ఎన్ని లేవు మన దగ్గర, ఇంకా కోకొల్లో ఉన్నాయి. కానీ మనల్ని దేవుడు పడగొట్టి ప్రాణం పోగొట్టలా. ప్రభువా నిజమైన ఆయన పడి ప్రాణం విడిచిన రాసింది కదండి. పడిపోయిండు, పడిపోయినప్పుడు దెబ్బ తగిలిద్ది, ప్రాణం పోయింది. ఆమె కూడా ఏమైపోయిందండి? ఆమె కూడా ఏమైపోయింది చూడండి. ఆమె కూడా పడిపోయినట్టు రాసింది. 10 వచనం. వెంటనే ఆమె అతని పాదముల వద్ద పడి
చూడండి, ఆయన పడిపోయినాడు, ఏమో పడిపోయింది. ఆయన ప్రాణం విడిచినాడు, ఏమే ప్రాణం విడిచిందండి. ఇరువురు భార్య భర్తలు ఏమైపోయారు? ప్రాణం విడిచి చనిపోయినారు. సహోదరి సహోదరులరా, ఈనాడు మనము, మన పిల్లలు, మన భర్త, మన భార్య, మన కుటుంబం అలాగ పడి ప్రాణం విడవలా. అలాంటి బలహీనతలు ఉన్నప్పటికీ ఆ ప్రేమగల దేవుడు ఆ బలహీనత విషయమై చనిపోయినాడు. బలహీనత విషయమై మరణించినాడు. యేసు ప్రభు వారు బలహీనత విషయమై చనిపోయినాడండి. మనకు బదులుగా చనిపోయినాడు. మనకు బదులుగా రక్తం అంతా కార్చినాడు. మనకు బదులుగా ఉమ్మేయించుకున్నాడు. మనకు బదులుగా కొర్రా దెబ్బలు తిన్నాడు. అవమానానికి బదులుగా శాపగ్రస్తుడుగా మారినాడు. ఆ సెలవులో ప్రాణం పెట్టినాడు. చనిపోవాల్సింది మనం. చనిపోలేదండి. పేతురు గారు బ్రతికి ఉన్నాడు, అననీయ సప్పేరు మాత్రం చనిపోయినాడు. ఏమండి, ఈ బలహీనతలకు చనిపోవాలనా? ఈ బలహీనతలకు చనిపోతారండి? కానీ ఇలాంటి ఎన్ని లేవు మన దగ్గర. భార్య భర్తల మధ్య ఎన్ని బలహీనతలు లేవు, కానీ చనిపోయినామా? అదే అందుకు ప్రభుని ఆరాధించొద్దా? ప్రభుని కనపరచొద్దా? మనకంటే వాళ్ళ నయం కదండి. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేసినంటే వాళ్ళకంటే మనల్ని నయంగా చేసినాడు. అర్థమైందండి? దేవుడు మనల్ని చంపలేదు, వాళ్ళు చనిపోయారు ఇద్దరు. కనుక మనల్ని సజీవులెక్కడికి దేవుడు చేర్చినాడు. కనుక ప్రభువా నిజమే నాయనని మన జీవితంలో వారి ఇరువురిని జ్ఞాపకం చేసుకొని ప్రభువాన్ని హృదయపూర్వకంగా ఆరాధించాలని ప్రభు పేట